హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రస్తుత పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జనవుతున్నారు. నాగేంద్ర, సహజంగానే చిన్న చినుకు పడితే హైదరాబాద్ ఎంత చిత్తడిగా మారుతుందో తెలియంది కాదు. అలాంటిది గత ఏడాది కంటే ఏడాది భారీ వర్షాలు కురుస్తారు ఇప్పటికే వాతావరణ శాఖ చెబుతోంది. సో గత ఏడాది వర్షాలకే హైదరాబాద్ ఏ స్థాయిలో నీట మునిగిందో మనం చూస్తాం. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా జీహెచ్ఎంసీ ఎలా అప్రమత్తం అవుతోంది? ఇప్పుడు ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు కంటిన్యూ అవుతాయని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? థ్యాంక్ యూ సతీష్. సాయంత్రం గత 2 గంటలుగా హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ముఖ్యంగా కూకట్పల్లి కానీ అదేవిధంగా అమీర్పేటతో పాటు ఎల్బీ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా నగరంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీటితో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో గత ఈ రోజుతో పాటు మరొక 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులతో పాటు మరొక వైపు ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఆ నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు సంబంధించినటువంటి అంశంలో ఎప్పటికప్పుడు కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది అదేవిధంగా మాన్సూన్ సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్ అయి ఇప్పటికే హైదరాబాద్ నగరంలో రంగంలోకి దిగారు. ఎక్కడెక్కడైతే పల్ల ప్రాంతాలు కానీ మరొక ప్రధాన రహదారుల్లో నీరు ఎప్పటికప్పుడు కూడా పెద్ద ఎత్తున చేరిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ నీటిని వెంటనే మాన్యువల్స్ ద్వారా పూర్తిగా బయటకు ఎప్పటికప్పుడు మళ్లించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా నగరంలో ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ పూర్తిగా స్తంభించిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వర్షాకాలం వచ్చిందంటే ఎక్కడికక్కడ కూడా భారీ వర్షాలు కురిస్తే పూర్తిగా లోతట్టు ప్రాంతాలు జలమయం అవడమే కాదు, ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా నీటితో మునిగిపోతూ ఉంటాయి. ప్రతి ఏడాది కూడా ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నగరంలో ఉన్నటువంటి ప్రధాన మాన్యువల్స్ తో పాటు మరొక వైపు మూసీ నదులు లాంటివన్నీ కూడా పూర్తిగా మట్టితో పూర్తిగా నిండిపోవడంతో వాటిని ఇప్పటి వరకు కూడా ఒక 30-40% మాత్రమే మాన్యువల్స్ ను పూర్తిగా వాటిలో ఉన్నటువంటి మట్టిని కానీ అదేవిధంగా చెత్తను ఇప్పటి వరకు కూడా తొలగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసేటటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ కానీ మరొకవైపు ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందన్నది చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. మొత్తానికి నగరంలో మాత్రం మరొక 2 రోజుల పాటు అతి నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నందుకు కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యి ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి, లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారందరినీ కూడా బయటకు తరలించేటటువంటి ప్రయత్నం ఇట్లాంటివి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఎస్ రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్, పంజగుట్ట, అమీర్పేటలో భారీ వర్షం పడుతోంది. రోడ్లపైకి వర్షపు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి పలు చోట్ల నాళాలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.
హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్, పంజగుట్ట, అమీర్పేటలో భారీ వర్షం పడుతోంది. రోడ్లపైకి వర్షపు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి పలు చోట్ల నాళాలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగకుండా అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్, పంజగుట్ట, అమీర్పేటలో భారీ వర్షం పడుతోంది. రోడ్లపైకి వర్షపు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి పలు చోట్ల నాళాలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ ఇప్పటికే అప్రమత్తమైంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో జీహెచ్ఎంసీ లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేస్తోంది. ఎక్కడెవరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. సిబ్బందిని పూర్తి స్థాయిలో మోహరించారు. నగర వ్యాప్తంగా మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.